భారీ వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరపలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయమయ్యాయి. కొండ చెరువులు విరిగిపడ్డాయి. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. విజయవాడ బస్టాండు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామవరపాడు రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. మొగల్రాజపురం, సున్నపుపట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. మళ్ళీ లారీ అమ్మటే వాదండు. నగరంలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్ సృజన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. జరిగిన నష్టంపై ఆరా తీశారు. కొండ ప్రాంతాలు, నదీ ప్రవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్ళీ లారీ అమ్మటే వాదండు. తోచింది మళ్ళీ లారీ అమ్మటే వాదండు. తోచింది వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్లో రోడ్లపైనే భారీగా వరద నీరు నిలిచిపోయింది. నడుములోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వర్షాలకు నగర జనజీవనం స్తంభించిపోయింది. కాలనీలు నీట మునిగాయి. విజయవాడ దంత వైద్య కళాశాల రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా వర్షపు నీరు కనిపిస్తోంది. చెరువులను తలపిస్తున్నాయి. నడుములోతు నీరుతో జనం అవస్థలు పడుతున్నారు.